వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిధి లెర్నింగ్ ఇంగ్లీష్. ఈరోజు మనం స్కూల్లో పిల్లలతో టీచర్ ఏ విధంగా మాట్లాడాలో కొన్ని వాక్యాలు తెలుసుకుందాం. డోంట్ ఫైట్ క్వారల్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్. స్కూల్లో నీ స్నేహితులతో గొడవ పడకు. స్కూల్లో పిల్లలతో గొడవ పడుతూ ఉంటారు కదా, గొడవ పడుకో అని చెప్పాలి. డోంట్ ఫైట్ క్వారల్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్. స్కూల్లో నీ స్నేహితులతో గొడవ పడుకో అని అనాలి. హ్యావ్ యూ ఈటెన్ యువర్ లంచ్ కంప్లీట్లీ. లంచ్ పూర్తిగా తిన్నావా? పిల్లలు లంచ్ తినరు కదూ, అందుకని పూర్తిగా తినాలి అని చెప్పాలంటే మనం ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఈటెన్ యువర్ లంచ్ కంప్లీట్లీ. లంచ్ పూర్తిగా తిన్నావా అని చెప్పాలి. వై డిడెంట్ యూ ఈట్ లంచ్ కంప్లీట్లీ? లంచ్ పూర్తిగా తినలేదు. లంచ్ పిల్లలు వదిలేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు మనం ఏమనాలి ఇంగ్లీష్లో? సరిగ్గా తిను అని చెప్పాలంటే వై డిడెంట్ యూ ఈట్ లంచ్ కంప్లీట్లీ. లంచ్ పూర్తిగా ఎందుకు తినలేదు అని అడగాలి. వాట్ డిడ్ ది టీచర్ సే ఇన్ స్కూల్ టుడే? ఈరోజు టీచర్ స్కూల్లో ఏమి చెప్పారు? స్కూల్లో టీచర్ ఏం వర్క్ చెప్పారు అవి పిల్లల్ని ఎలా అడగాలి? వాట్ డిడ్ ది టీచర్ సే ఇన్ స్కూల్ టుడే? ఈరోజు టీచర్ స్కూల్లో ఏం చెప్పారు అని అడగాలి. డిడ్ ది టీచర్ గివ్ ఎనీ వర్క్? టీచర్ ఏమైనా వర్క్ ఇచ్చారా? టీచర్ హోంవర్క్ ఇస్తారు కదా, దాన్ని ఇంగ్లీష్లో పిల్లలతో ఏమైనా అడగాలంటే డిడ్ ది టీచర్ గివ్ ఎనీ వర్క్? టీచర్ ఏమైనా వర్క్ ఇచ్చారా అని అడగాలి. ఓపెన్ ది బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్. బుక్స్ ఓపెన్ చేసి హోంవర్క్ చెయ్యి. హోంవర్క్ చెయ్యి అని చెప్పాలంటే పిల్లలతో మనం ఏమని చెప్పాలి? ఓపెన్ ది బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్. బుక్స్ ఓపెన్ చేసి హోంవర్క్ చెయ్యి అని చెప్పాలి. డోంట్ బి షై అండ్ టాక్ టు ఎవ్రీవన్. సిగ్గుపడకు, అందరితో మాట్లాడు. పిల్లలు సిగ్గుపడుతూ ఏదైనా మాట్లాడుకోకుండా షైగా ఉంటే ఏమనాలి ఇంగ్లీష్లో? డోంట్ బి షై అండ్ టాక్ టు ఎవ్రీవన్. సిగ్గుపడకు, అందరితో మాట్లాడు అని చెప్పాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ డోంట్ బి షై అండ్ ఆస్క్ ది టీచర్. నీకేమైనా డౌట్స్ ఉంటే సిగ్గుపడకు, టీచర్ని అడుగు. పిల్లలకి డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని టీచర్తో ఎలా అడగాలి? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ డోంట్ బి షై అండ్ ఆస్క్ ది టీచర్. నీకేమైనా డౌట్స్ ఉంటే సిగ్గుపడకు, టీచర్ని అడుగు అని అనాలి. పార్టిసిపేట్ ఇన్ ఆల్ కల్చరల్ యాక్టివిటీస్ వితౌట్ ఫీలింగ్ షై. సిగ్గుపడకుండా కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొను. పిల్లలు సిగ్గుపడుతూ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనకుండా ఉంటే పాల్గొనాలి అని చెప్పాలంటే ఇంగ్లీష్లో మనం ఏమని చెప్పాలి? పార్టిసిపేట్ ఇన్ ఆల్ కల్చరల్ యాక్టివిటీస్ వితౌట్ ఫీలింగ్ షై. సిగ్గుపడకుండా కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొను అని చెప్పాలి. డిడ్ యూ ఫ్రెండ్ కమ్ టు స్కూల్ టుడే? ఈరోజు మీ ఫ్రెండ్ స్కూల్కి వచ్చిందా? పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ స్కూల్కి రాలేదనుకోండి, వచ్చిందా అని అడగాలంటే ఇంగ్లీష్లో డిడ్ యూ ఫ్రెండ్ కమ్ టు స్కూల్ టుడే? ఈరోజు మీ ఫ్రెండ్ స్కూల్కి వచ్చిందా అని అడగాలి. బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ది రోడ్. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త. పిల్లలు రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, జాగ్రత్తగా ఉండని చెప్పాలంటే ఇంగ్లీష్లో మనం పిల్లలతో ఎలా చెప్పాలి? బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ది రోడ్. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త అని ఇంగ్లీష్లో అనాలి. గో టు స్కూల్ కేర్ఫుల్లీ వితౌట్ రన్నింగ్ ఆన్ ది రోడ్. రోడ్డు మీద పరిగెత్తకుండా స్కూల్కి జాగ్రత్తగా వెళ్ళు. రోడ్డు మీద పిల్లలు పరిగెత్తొద్దు, పరిగెత్తితే ప్రమాదం అని చెప్తాం కదా, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాలంటే ఇంగ్లీష్లో ఏమనాలి? గో టు స్కూల్ కేర్ఫుల్లీ వితౌట్ రన్నింగ్ ఆన్ ది రోడ్. రోడ్డు మీద పరిగెత్తకుండా స్కూల్కి జాగ్రత్తగా వెళ్ళు అనాలి. డిడ్ యూ ఫర్గెట్ ది లంచ్ బాక్స్ ఎట్ స్కూల్? లంచ్ బాక్స్ స్కూల్లో మర్చిపోయావా? స్కూల్లో లంచ్ బాక్స్ మర్చిపోతే ఇంగ్లీష్లో ఏమని అడగాలి? డిడ్ యూ ఫర్గెట్ ది లంచ్ బాక్స్ ఎట్ స్కూల్. లంచ్ బాక్స్ స్కూల్లో మర్చిపోయావా అని అడగాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ ఎట్ స్కూల్. స్కూల్లో నీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకో.
పిల్లలు స్కూల్లో వస్తువులను పారేసుకుంటూ వస్తారు కదా, జాగ్రత్తగా ఉంచుకొని చెప్పాలంటే ఇంగ్లీష్లో టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ ఎట్ స్కూల్. స్కూల్లో నీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకో అని అనాలి. హ్యావ్ యూ లాస్ట్ యువర్ పెన్ అండ్ పెన్సిల్ అగైన్. పెన్సిల్ మళ్ళీ పోగొట్టావా. పిల్లలు పెన్నులు పెన్సిళ్ళు పోగొట్టుకుంటూ వస్తారు కదా, దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవటానికి ఏమనాలి ఇంగ్లీష్లో? హ్యావ్ యూ లాస్ట్ యువర్ పెన్సిల్ అగైన్. పెన్సిల్ మళ్ళీ పోగొట్టావా అని అనాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ వీడియోస్ కోసం శ్రీనిధి లెర్నింగ్ ఇంగ్లీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.